జూలై 1 నుంచి 4 వరకు ఏదైతే జాతీయ ఎగ్జిక్యూటివ్ కమిటీ జరుగుతూ ఉందో హైదరాబాద్లో హెచ్ఐసిసి నోవోటెల్లో మాదాపూర్లో, దానికి మీడియా పరంగా మీ అందరి కోఆపరేషన్ కూడా కోరుతా ఉన్నాను. యాక్చువల్గా ఆర్మీలో రిక్రూట్మెంట్ అంతా కూడా దీంట్లో డ్రైవర్లుగా ఉండే వాళ్ళు ఉంటారు, దీంట్లో బార్బర్స్గా ఉండే వాళ్ళు ఉంటారు, రిక్రూట్మెంట్లోని బార్బర్గా ఉండే వాళ్ళు ఉంటారు, ల్యాండ్లు నడిపే వాళ్ళు ఉంటారు. ఇవన్నీ భాగాలు ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని రకాల వృత్తులు చేసే వాళ్ళు కూడా ఆర్మీలో ఉంటారు. అది మాకు తెలుసు. కాకపోతే వాళ్ళ నియామకం వేరు, వాళ్ళ బేసిక్స్ వేరు, వాళ్ళ పద్ధతులు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు ఉంటాయి. పోలీసుల రిక్రూట్మెంట్ పెంచి టీఆర్ఎస్ కోసం వాడుకునేటట్టయితే చేయరు. అట్లా ఎక్కడా లేదండి. కేటీఆర్కి అర్థమైనట్టు లేదు. అగ్నివీర్ అన్న అగ్నిపత్ అన్న కేటీఆర్కి అర్థమైనట్టు లేదు. కొంచెం దేశం మీద భక్తి ధ్యాస ఉన్నోడికి అర్థమవుతుంది. ఆయనని ఎవరినైనా పిలుచుకొని దాని మీద అవగాహన పెంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. రెండోది విదేశీ భవన్ సౌదీ కాన్సులేట్ రాకపోవడానికి కారణం తిరిగి వచ్చిన వారికి ఎన్ఆర్ఐ సెల్ ఏదైతే 500 కోట్ల రూపాయలు పెట్టి ఎన్ఆర్ఐ సెల్ పెడతా అన్న టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ చేసిన వందలాది హామీలల్లో ఇదొకటి పెద్ద హామీ, ఇంపార్టెంట్ హామీ విస్మరించబడింది. ఆయన మర్చిపోయిండు. దాని గురించి 500 కోట్లు కాదు, 5,000 రూపాయలు సహాయం చేసిన పాపాన పోలేదు. మొన్న కోవిడ్లో అయినా సరే అటు ప్రధానమంత్రి గారు ఇవాక్యుయేషన్ ప్రోగ్రాం ఏదైతే ఉందో అది ఎంత స్పీడ్గా ఎంత పకడ్బందీగా అందరినీ తీసుకురావడం, ఈ మధ్య యుక్రెయిన్ నుంచి అక్కడ ఉన్న మన విద్యార్థులు భారతీయులందరినీ తీసుకురావడం, అందులో తెలంగాణ వాసులు కూడా బాగా మంది ఉన్నారు. బాంబేలో దిగిన వాళ్ళందరికీ కూడా బాంబే టు హైదరాబాద్ నేను కొందరికి టికెట్లు ఇప్పించి కూడా తెప్పించడం జరిగింది. ప్రభుత్వం చేసింది ఏం లేదు. నేను ఎంపీ ఆఫీసు నుంచి నేను చిన్నపాటి ఎన్ఆర్ఐ సెల్లు పెట్టి సుమారు 540 కేసులు ఇప్పటిదాకా నేను దాని లిస్టు కూడా ఇస్తా. సుమారు 500కి పైన కేసులు. అది మోసం చేసి ఏజెంట్లు అక్కడ తప్పు వీసాల మీద తీసుకుపోవడం కానీ, అక్కడ పోయి ఏదో యాక్సిడెంట్లో ఇబ్బందులు పడడం కానీ, వీసా ఎక్స్పైర్ అయిన ఇబ్బందులు పడినా కానీ సుమారు 540 కేసులు నా కాల్ సెంటర్ ద్వారా, హెల్ప్ లైన్ ద్వారా వాళ్ళకి సేవలు అందించడం జరిగింది. కోవిడ్లో అనేక మందికి టికెట్లు ఇప్పించి తెప్పియడం జరిగింది. ప్రభుత్వం పెట్టుకొని వాగ్దానం చేసి మేనిఫెస్టోలో పెట్టి పూర్తిగా విఫలమైపోయిన కేసీఆర్ ప్రభుత్వం మొన్న మంత్రి గారు చెరుకు ఫ్యాక్టరీల గురించి చెప్పిండ్రు. నేను ఒక ఎంపీగా చెప్తున్నా, ఈటెల రాజేందర్ గారు సీనియర్ నాయకులు, ఇవాళ భారతీయ జనతా పార్టీలో ప్రముఖ నాయకులు, మేమిద్దరం కలిసి చెప్తున్నాము. రేపు ఎన్ఆర్ఐలకి ఏ విధంగా అయితే కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేదు కదా బ్రదర్, కానీ అక్కడ ప్రవాస భారతీయులు అక్కడ ఉన్న సిస్టమ్ తోటి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. దానికి అదనంగా ఇంకా ఆధునిక వ్యవస్థ ఇంకేమన్నా చేర్చైనా సరే బ్రహ్మాండమైన పాలసీ ఎన్ఆర్ఎస్ కోసము మా మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణ మేనిఫెస్టోలో పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తాం. దాని మీద దృష్టి ఏ నాయకుడో కాదు, నరేంద్ర మోదీ గారి దృష్టి తెలంగాణ మీద ఉన్నది.
కాబట్టి ఇక్కడ తథ్యం ఎన్ఆర్ఐలకి ఎటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వం నుంచి అందాలో అత్యాధునికంగా అందేటట్టు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.